ఉద్దేశాలు ఉన్నతమైనవై ఉండాలి. అది పాయింట్ ఇక్కడ. అర్థమైందా? ఉద్దేశాలు ఉన్నతమైనవై ఉండాలి. ఉద్దేశాలు ప్రభు మహిమార్థమై ఉండాలి, ప్రజల క్షేమార్థమై ఉండాలి, ప్రజల రక్షణార్థమై ఉండాలి. అప్పుడు తప్పకుండా దేవుడు తన కార్యాన్ని బలంగా జరిగిస్తాడు. కానీ కొంతమంది ఉద్దేశాలు స్టార్టింగ్లో ఎలా ఉంటాయి, తర్వాత మారిపోతాయి. తర్వాత అవి డబ్బు కోసమో, పేరు కోసమో, ప్రఖ్యాతి కోసమో, గుర్తింపు కోసమో, గొప్ప కోసమో, లేకపోతే ఒక ఉపాధి కోసమో అన్నట్టుగా మారిపోతాయి. అలాంటివి చరిత్రలో నిలబడవు. కానీ ఉద్దేశాలు గొప్పవై అవి దేవుని నిమిత్తమై ఉంటే ఏ సేవకుడైనా, ఏ విశ్వాస అయినా, ఏ పరిచారకుడైనా అలాంటి సదుద్దేశాలతో దేవుని కోసం ప్రయాసపడితే తప్పకుండా అవి శాశ్వతంగా నిలిచేటట్టు, రేపు తీర్పులో కూడా జ్ఞాపకంలోకి వచ్చేటట్టు దేవుడు ఖచ్చితంగా చర్య తీసుకుంటాడు. ఉద్దేశాలు దేవుని నిమిత్తం ఉన్నతమైనవై ఉంటే వాటి సఫలత దేవుడే చూసుకుంటాడు. ఈ తిమోతికి ఉత్తరం రాసేటప్పుడు పౌలు అనుకోలేదు ఇది ప్రసిద్ధిగాంచే పత్రిక అవుతుందని. అనేక మంది, లక్షల కోట్ల మంది ప్రజలకి ఇది దేవుని వాక్యం అవుతుందన్న సంగతి పౌలుకు తెలియదు. పౌలు తన ఆత్మీయ కుమారుడికి బాయ్ జాగ్రత్త అని రాశాడు. ఆ జాగ్రత్తలోనే కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు. అవన్నీ మనకి ఇప్పుడు లేఖనాలు అయి కూర్చున్నాయి. ఎంత ధన్యత అండి పౌలుకి. మనం కూడా చాలామందికి ఉత్తరాలు రాస్తాం, అవి గ్రంథంలోకి ఎక్కుతాయా? మనం కూడా చాలామందికి మెసేజ్లు పెడతాం, ఈ గ్రంథంలోకి ఎక్కుతాయా? ఎక్కో. ఎందుకు? అవి మనుషులకు సంబంధించి ఉంటాయి, లేదా మన స్వీయతకు సంబంధించి ఉంటాయి. కానీ పౌలు రాసిన ఉత్తరం పరిశుద్ధ గ్రంథంలోకి ఎక్కి అందరి చేత ఆ ఉత్తరం రోజు మోయబడుతుంది అంటే, చదవబడుతుంది అంటే ఎంత ధన్యత, ఎంత భాగ్యం అది. అది దేవుడిచ్చే ఘనత. అలా ఉంటుంది. సరే, ఇప్పుడు అది చెప్పడానికి కాదు. పౌలు ఈ పత్రిక రాసేటప్పుడు పరిశుద్ధాత్మ జోక్యం చేసుకున్నాడు. జోక్యం చేసుకొని చాలా కీలకమైన విషయాలను అందులో రాయించాడు. అందులో ఈ 2వ అధ్యాయం కూడా చాలా కీలకమైంది. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి, చూడండి, మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలంటే బ్రతుకు నిమిత్తము అన్నాడు. అంటే బ్రతకాలంటే ఎలా బ్రతకాలి? భక్తి చేసుకోవటానికి సంపూర్ణ అవకాశం ఉండాలి. సంపూర్ణ భక్తి వ్యక్తం చేసుకోవటానికి కంఫర్ట్గా ఉండాలి. రెండవది మాన్యత, అంటే గౌరవనీయత. అంటే గౌరవనీయంగా మనం బతకాలన్నా, మన భక్తి మనం ఫ్రీగా చేసుకోవాలన్నా, నెమ్మదిగా బతకాలన్నా, సుఖంగా బ్రతకాలన్నా, అన్నిటికంటే ముఖ్యంగా మనం ఒక పని చేయాలన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా మనం రాజుల కొరకును, ఫస్ట్ రాజులు అనలేదు కానీ మనుషులందరి కొరకును అన్నాడు. ముందు మనుషులందరి కొరకును, తర్వాత రాజుల కొరకును, తర్వాత అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. తిమోతి, మనం చేసుకునే భక్తి ప్రశాంతంగా చేసుకోవాలన్నా, 10 మందిలో సభ్య సమాజంలో మనం గౌరవనీయంగా బతకాలన్నా, నెమ్మదిగా ఉండాలన్నా, ఏ తొందర లేకుండా బతికే 4 రోజులు సుఖంగా వెళ్ళబుచ్చాలన్నా, అదంతా దేవుడి చేతిలో ఉందబ్బాయి. ఇప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టేది మనుషులు, మన భక్తిని మనం చేసుకోకుండా ఆటంకపరిచేది మనుషులు, మనం నెమ్మదిగా ఉండకుండా మనల్ని ఇబ్బందులు పాలు చేసేది మనుషులు, అధికారులు, రాజులు, వాళ్ళు చేసే చట్టాలు రకరకాలుగా మనల్ని ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన నెమ్మది, సుఖం, సంపూర్ణ భక్తి, మాన్యత ఇవన్నీ కూడా మనుషుల చేతుల్లో ఉన్నాయి. మనుషులందరేమో దేవుడి చేతిలో ఉన్నారు. బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మనం కోరుకునే 4 మనుషుల చేతుల్లో ఉన్నాయి, మనుషులేమో దేవుడి చేతిలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఈ మనుషులందరి కొరకు మన విజ్ఞాపన చేయాలి, రోజు చేయాలి, ప్రార్థన చేయాలి, యాచన చేయాలి, కృతజ్ఞతలు చెప్పాలి. ఇది ప్రతి క్రైస్తవుడి బాధ్యత. వీటితో పాటు
రాజుల కొరకు చేయాలి, అధికారుల కొరకు కూడా చేయాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. దేవుడు తన ప్రణాళిక చొప్పున అధికారులను నియమిస్తాడు. దేవుడు ఎవరిని నియమిస్తే వారి కోసం మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే అధికారం ఎవరి చేతుల్లో ఉంటుందో వాళ్ళు చట్టాలు చేస్తారు, శాసిస్తారు. ఇబ్బంది పెట్టినా బాగా చూసినా వాళ్ళ చేతుల్లో అధికారం దేవుడు ఇచ్చాడు కనుక వాళ్ళ కోసం ప్రార్థన చేసినప్పుడు మనం నెమ్మదిగా ఉండేటువంటి అవకాశం ఉందన్నాడు. ఎందుకంటే వాళ్ళు మనల్ని శోధించాలన్నా, వేధించాలన్నా, విసిగించాలన్నా, లేదా మంచిగా చూడాలన్నా వాళ్ళ చేతుల్లో ఉంది అధికారం. కాబట్టి వాళ్ళ క్షేమం కోసం వాళ్ళు దేవుని కంట్రోల్లో ఉండినట్లు మనం ప్రార్థన చేస్తే ప్రశాంతంగా మన మనుగడ సాగుతుంది అని భలే సూత్రం చెప్పాడు. నేను మొట్టమొదటి నుంచి చెబుతానే ఉన్నాను, మేము ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాదు. దేవుడు ఎవరిని నియమిస్తే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే వంకాయ మంత్రి ఐడియా ఉందా మీకు? ఒక జోక్ చెప్పాను ఒకసారి. నేను వంకాయ మంత్రి అని ఒక జోక్ చెప్పాను చాలా క్రితం. రోజు రాజుగారు వంకాయ కూర తిన్నాడంట. వంకాయ కూర తిన్నాడు, అద్భుతంగా ఉంది టేస్ట్. మంత్రితో అన్నాడట, మంత్రి వంకాయ కూర తిన్నానయ్యా ఈరోజు. బాబా బాబా ఏముందయ్యా, అసలు ఎన్ని కూరలు తిన్నాను, అంత రుచి రాలేదయ్యా, వంకాయ కూర అంత టేస్ట్ రాలేదు అన్నాడు. అప్పుడు మంత్రి అన్నాడు, నిజంగా మహారాజా, అసలు వంకాయ కూరగాయలన్నిటిలోకి రాజు మహారాజా, కూరగాయలన్నిటిలోకి మహారాజు వంకాయ. అసలు దాని ఆకారం కూడా చూడండి మహారాజా, భలే ఉంటుంది అని దాన్ని పొగిడాడట. మరుసటి రోజు మధ్యాహ్నానికి రాజుగారికి ఒళ్ళు జిల్ల వచ్చింది. జిల్ల వచ్చి రాజుగారు, ఏమయ్యా మంత్రి, ఏం వంకాయ కూర ఏం పాడు, తిన్నకాడ నుంచి ఒళ్ళంతా దురద పెడుతుందయా, ఒళ్ళంతా జిలగా ఉంది అంటే, అవునా మహారాజా, వంకాయ అంత దరిద్రపుది ఇంకోటి లేదు మహారాజా. అసలు దాని రంగేంది మహారాజా, దాని పర్టికులర్ కలర్ అంటూ ఏది ఉండి సావదు. సగం ఒక కలరు, సగం ఒక కలరు. ఏ కూరగాయనా చూడండి ఒకే కలర్ ఉంటుంది. ఇది మాత్రం 2 రకాల కలర్లు. దాని ఆకారం చూడండి వంకర టెంకర వంకాయ, దాని బతుకు చండాలం మహారాజా. రాజు బిత్తరపోయి, ఏమయ్యా మంత్రి, నువ్వే 2 మాటలు మాట్లాడుతున్నావు. నిన్న కూర బాగుందయ్యా అంటేనేమో వంకాయ కూరగాయలన్నిటిలోకి మహారాజా, మా అందరికీ మీరెంతో కూరగాయలన్నిటికీ వంకాయ అంత గొప్పది అని పొగిడితివి. ఇప్పుడు కొంచెం ఒళ్ళు జలొచ్చిందయ్యా ఆ కూర తిన్నందువల్ల అంటేనేమో తిడతంటివి. నిన్నొక మాట మాట్లాడితివి, ఏలొక మాట మాట్లాడితివి, ఏమయ్యా అంటే అప్పుడు మంత్రి అన్నాడంట, మరి అంతే కదా మహారాజా, నేను మీకు మంత్రిని కానీ వంకాయ కాదుగా అన్నాడంట. దేవునికి స్తోత్రం. నేను మీకు మంత్రిని కానీ వంకాయ కాదుగా. వంకాయ అంతా నాకు వంకాయ గొప్పది కాదు, లేదా వంకాయ తక్కువది కాదు, మీరు ఏదంటే అది. అట్లాగే మనకు పైన ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు రాజాది రాజు, ప్రభువుల ప్రభువు, దేవాది దేవుడు, సర్వలోక చక్రవర్తి, కృపాసత్య సంపూర్ణుడు అయిన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన మన రాజు. ఎవరు మన రాజు? ఆయన మన రాజు. మనకు ఆయన ముఖ్యం. ఎవరు ముఖ్యం? ఆయనే ముఖ్యం. ఎవరిని నిలబెడతాడో, ఎవరిని పడగొడతాడో, ఎవరికి అవకాశం ఇస్తాడో, ఎవరిని త్రోసేస్తాడో, ఎందుకు నిలబెడతాడో, ఎందుకు తోసేస్తాడో ఆయనకి, సదరు వ్యక్తులకి తెలియాలి, కానీ మనకు సంబంధం లేదు. కాబట్టి దేవుడు ఎవరిని నియమిస్తే వాళ్ళ కోసం ప్రార్థన చేయటం, విజ్ఞాపన చేయటం, యాచన చేయటం, కృతజ్ఞతలు చెప్పటం మన బాధ్యత. ఇది ఎంతమందికి అర్థమైంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఫస్ట్ నుంచి ఇదే టైపులో ఉన్నా. దేనికి అంటుకట్టబడి లేను. నేనేదో ఒకదానికి చెందినోడని అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే నేను యేసుకు చెందినోడిని.
ఎవరు వచ్చినా అవకాశం ఇచ్చాం ఈడ. ఎవరు వచ్చి ఆఖరికి ఏనుగు గుర్తోళ్ళు వచ్చినా అవకాశం ఇచ్చాం ఈడ. దేవునికి స్తోత్రం. రాండి, మీ ప్రతాపాలు మీరు చూపించుకోండి, దేవుడు ఎవరిని నిలబెడితే వాళ్ళని. కాబట్టి కొంతమంది దుర్మార్గపు మనుషులు ఉన్నారు, కొంతమంది దుర్మార్గపు మనుషులు ఏదో మన మీద అన్ని లేనిపోని చెప్పి ఏదో చేయాలి, ఏదో చూడాలని. ఎవడేం చేయగలడు? ఎవరేం చేయగలరు? పిలిచిన వాడెవరు? జీవం గల దేవుడు. ఏర్పరిచిన వాడెవరు? జీవం గల దేవుడు. అవునా? దీనులను గద్దె ఎక్కిస్తాడు, అహంకారం చూపితే గద్దె అంతా ఆయన చేతుల్లో ఉంది. ఎవరైనా ఆయన ఏ రాజు? రాజులకు రారాజు, మమ్మేలే మా రాజు, భూపతులకు అధిపతివి నీవేనయ్యా. రాజులకు రారాజు, మమ్మేలే మా రాజు, భూపతులకు అధిపతివి నీవేనయ్యా. నీకు సాధ్యము కానిది లేదు, నిన్ను మిల్చిన పెళ్లిది లేదు. నీకు సాధ్యము కానిది లేదు, నిన్ను మిల్చిన పెళ్లిది లేదు. విన్నపాలు ఆలకించుమా, నా విజ్ఞాపనకు చెవినీయుమా. మనం ప్రార్థన చేయకపోతే దేవుడు నియమించిన వాళ్ళ కోసం మన విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతలు చెల్లించకపోతే మనం మంచోడు అన్నోడు కూడా సైకోగా మారే అవకాశం ఉంది. మనం ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతలు చెల్లించామనుకో, మనం ఇటు చెడిపోయినోడు అనుకున్నాడు కూడా మనకు ఉపకారిగా మారే అవకాశం ఉంది. మార్చేవాడు దేవుడు. కాబట్టి మనం ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే దాని పర్యవసానం, దాని మూలాలు తప్పక మనం అనుభవించవలసి ఉంటుంది. అందుకని స్పష్టంగా చెప్పాడు, అన్నిటికంటే ముఖ్యంగా అని దానికి ఒక టైటిల్ ఇచ్చాడు. చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి, కానీ అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును మనం ఈ ప్రార్థనలు ఏ రోజుకు ఆ రోజు చేయాల్సిందే. లేకపోతే ఏం జరిగిద్ది? నీ భక్తి నువ్వు సంపూర్ణంగా చేసుకోలేవు. స్తోత్రం. గౌరవనీయంగా సమాజంలో నువ్వు బతకలేవు, నెమ్మదిగా ఉండలేవు, సుఖంగా జీవించలేవు. ఎందుకంటే మనం అడవిలో బతకట్ల, సభ్య సమాజంలో బతుకుతున్నాం. ఎవరు జనం, మనుషులు లేని అడవిలో బతకట్ల, మనం మనుషుల మధ్యలో బతుకుతున్నాం. కాబట్టి వాళ్ళు లైన్లో ఉంటే మనం లైన్లో ఉంటాం, వాళ్ళు తేడా పడితే మనం తేడా పడతాం. దెయ్యాలు మనుషులకు పట్టినాయి అనుకో, వాళ్ళు మనల్ని శోధిస్తారన్నమాట. నేనేం చెప్పాను మళ్ళీ చెప్పండి మీరు. దెయ్యాలు మనుషులకు పట్టినాయి అనుకో, మనుషులు ఎవరిని శోధిస్తారు? వాళ్ళ పక్కన ఉండేది మనమేగా, మనల్ని శోధిస్తారు. కాబట్టి ఎవడు మనల్ని శోధించకుండానట్లు మనము ప్రతిదినము అన్నిటికంటే ముఖ్యంగా, నీకు చాలా ముఖ్యమైనవి ఉండొచ్చు, కానీ వాటి అన్నిటికంటే ముఖ్యంగా సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖంగా మనం బతుకున్నట్లు అన్నిటికంటే ముఖ్యంగా మనుషుల కోసం, రాజుల కోసం, అధికారుల కోసం ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలా? ప్రార్థనలేనా? ఇంకేమైనా ఉన్నాయా? విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు అన్నాడు. 4 సంగతులు చెప్పాడు అక్కడ. ఓకేనా? ఇంతకీ ఈ ప్రార్థన, యాచన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతులు ఏంటివి? ఇవి ఫస్ట్ విజ్ఞాపనములు చేయండి అన్నాడు మనుషుల కోసం. విజ్ఞాపన అనేది ఇతరుల కోసం మనం చేసేది రిక్వెస్ట్ అన్నమాట. ఈమెకి సాయం చేయి, ఈయనకి సాయం చేయని, అలా ఇతరుల కోసం చేసేదాన్ని విజ్ఞాపన అంటారు. ఆ విజ్ఞాపన అన్న దగ్గర చిన్న లెటర్స్ ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. విజ్ఞాపన అన్న దగ్గర ఇతరుల కొరకు చేసేది. ఓకేనా? ఇప్పుడు యేసు ప్రభు, ఇప్పుడు నేను చెప్పింది నిజమంటానికి మీకు ఆధారం చూపిస్తా.
యేసు ప్రభు తండ్రి కుడిపార్శ్వమందు నిలిచి ఏం చేస్తున్నాడని ఉంది? ఏం చేస్తున్నాడని ఉంది? ప్రార్థన చేస్తున్నాడని ఉందా? విజ్ఞాపన చేస్తున్నాడని ఉందా? విజ్ఞాపన తన కోసం చేసుకుంటున్నాడా, మన కోసం చేస్తున్నాడా? కాబట్టి విజ్ఞాపన అనే దానికి అర్థం ఏమిటంటే ఇతరుల కోసం మనం చేసేదాన్ని విజ్ఞాపన అంటారు. బైబిల్ ఉందా? బైబిల్ ఉందా? మరి చూడు. ఓకే, బైబిల్ ఉన్న వాళ్ళందరూ గుర్తు రాసుకోండి. విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు మనం చేసేది. ఇది మీకు రుజువు ఏంటంటే రోమాపత్రిక 8:34లో శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. మన కోసం ఏం చేస్తున్నాడు? ప్రార్థన అనలా, అక్కడ విజ్ఞాపన అని మెన్షన్ చేశాడు. కృతజ్ఞతాస్తుతులు అనలా, యాచనలు అని కూడా అనలా, విజ్ఞాపన అన్నాడు. సొదొమ గొమొర్రాను నాశనం చేయడానికి దేవుడు వచ్చినప్పుడు అందులో నశించకుండా లోతు కోసం అబ్రహాం చేసింది విజ్ఞాపన. సో విజ్ఞాపనకు మీనింగ్ ఏంటంటే ఇతరుల నిమిత్తము మనం అడుగున్నది, అది విజ్ఞాపన. ఇక ప్రార్థన అంటే దానికి ఒక అర్థం ఉంది. ప్రార్థనలు రెండవది ఏంటి? ఏం రాసి ఉంది ఇక్కడ? ప్రార్థనలు అని రాసి ఉంది. ప్రార్థనకు ఒక అర్థం ఉంది, చెప్తా వినండి. ఫస్ట్ చెప్పాను, మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, వాళ్ళ పక్షంగా మనం విజ్ఞాపన చేయాలా, వాళ్ళ లైన్లో ఉండేటట్టు. దేవా వాళ్ళ విషయంలో కొంచెం కార్యం చేయి తండ్రి, వాళ్ళ మెదడును సరిగా పనిచేసేటట్టు చేయి, మా జోలికి దురాత్మలు వారిని ప్రేరేపించకుండా చేయనాయనని వారి పక్షంగా విజ్ఞాపన చేయాలి. అంటే పిచ్చెక్కిన కుక్క రోడ్డు మీదకి వస్తున్నప్పుడు దేవా అది నన్ను గర్వకుండా చేయి తండ్రి అన్నట్టు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనుషులంతా కూడా మరి మనమేమో క్రీస్తునందున్నాము, మిగిలిన లోకమంతానేమో దుష్టుని అందున్నది. మళ్ళీ చెప్పేదా? మనమేమో క్రీస్తునందున్నాం, మిగిలిన లోకమంతా ఎవరి అందున్నది? లోకము దుష్టుని అందున్నది, దురాత్మల అందున్నది. మనుషుల్ని దయ్యాలు శోధిస్తాయి. శోధించినప్పుడు దయ్యాల చేత శోధించబడిన మనుషులు ఉరిమురి మంగళం మీద పడ్డట్టు ఎటు వచ్చి పడతారు? అది. కాబట్టి ఇప్పుడు వాళ్ళ కోసం మనం ఏం చేయాల్సి వచ్చింది? ఇంకో టైపులో అర్థమయ్యేటట్టు చెప్తా. పక్కన 10 ఎకరాల పొలం వేరే వాడిది ఉంది, మనది 1 ఎకరం పొలం ఉంది అనుకోండి. పక్కన 10 ఎకరాల పొలం వేరే వాడిది ఉంది, మనది 1 ఎకరం ఉంది. లేకపోతే 100 ఎకరాల పొలం, 100 మందిది 100 ఎకరాల పొలం ఉంటే మనది 1 ఎకరం పొలం ఉంది. ఆ దరిన పొలం వాడికి పడింది తెగులు. ఇప్పుడు ఆ తెగులు మిగిలిన పొలాలకు వచ్చిద్దా రాదా? వచ్చిద్దా రాదా? వాళ్ళ పొలంలో పడిందిలే, మంది ఈ దరినుంది, మనకి ఎందుకు వచ్చిద్ది అనుకుంటే దెబ్బతింటారు. మిరపకి ఏదో తెగులు, నల్లి తెగులు ఏదో వచ్చింది అన్నారు కదా, అంతకుముందు ఏదో తెగులు వచ్చింది అన్నారు. ఎక్కడ ఎవరు పొలాల్లో పట్టినదే, అల్లాడిపోయారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే వాడు అన్యుడైనా క్రైస్తవుడైనా మన పక్కన ఉన్న పొలంలో తెగులు పడిందంటే ఖచ్చితంగా మన పొలానికి కూడా సోకింది. ఇప్పుడు మన పొలం భద్రంగా ఉండాలంటే మన ఒక్క పొలం కోసం చేయాలా, చుట్టూ ఉన్న పొలాల కోసం చేయాలా? అది పాయింట్. మన చుట్టూ ఉన్న పొలాలు బాగుంటే మన పొలం, మన చుట్టూ ఉన్న పొలాల్లో ఎవడన్నా తెగులు తగిలించుకున్నాడు అనుకో, అది చిన్నగా తీసుకొచ్చి ఎవరు కంటిస్తాడు? ఇప్పుడు కూడా అర్థం కాలేదా మీకు? అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? కాబట్టి ఇప్పుడు మనకి ఇది ఇబ్బంది కాదు. మన పొలం తెగులు పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రభా ప్రతిరోజు పొద్దున్న లేసేసయ్యా నా పొలం బాగుండాలి ప్రభా, బాగుండాలి ప్రభా, బాగుండాలి అనకూడదు. అయ్యా నా పొలము బాగుండునట్లు నా చుట్టూ ఉన్న వారి పొలములు బాగుగా ఉండునట్లు సహాయం చేయి. నా చిన్నతనంలో అందరు తాటాకులు గుడిసెలు వేసుకునేవాళ్ళు. తాటాకులు పాకాలు ఎండాకాలం రోజుల్లో ఈ ధరిన పాకాకు పడితే నిప్పు
ఈ దరి వాడు నీళ్లు పోసుకుంటుంటాడు పాక మీద. ఈ దరిన పాక మీద నిప్పు పడితే ఆ దరిన దాదాపు 15-20 ఏళ్ళ అవతల ఉన్నవాడు నీళ్లు పోసుకుంటుంటాడు పాక మీద. ఎందుకంటే ఈ ఈ మంట స్టార్ట్ అయిందంటే వెళ్ళి 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 మొత్తం గుడిసెంది కాలిపోతాయి. అర్థమైందా? ఇప్పుడు మన గుడిసె బాగుండాలంటే పక్క గుడిసె మీద నిప్పు పెద్దగా చెప్పండి. ఏందండి మీరు? పడాలా? నిప్పు పడాలా? పోతే పోయారా? వాడు పోతే వాడు ఒకడు వాడు మన అది దృష్టిలో పెట్టుకొని మనం ప్రార్థన చేయాలి అన్నిటికంటే ముఖ్యంగా అది. సో నంబర్ 1 విజ్ఞాపన. విజ్ఞాపన అంటే ఏంటంటే ఇతరుల నిమిత్తం మనం చేయాలి. ఎప్పుడు కూడా ప్రార్థనకి మోకాళ్ళు ఇయ్యగానే మనకున్న దరిద్రం చెప్పనా, ప్రభువా నా సంగతి ఏంది, నా సంగతి ఏంది, నా పిల్లలు, నా ఇల్లు, నా అప్పులు, నా సంసారం, నా ఒళ్ళు, నా ఇల్లు. కానీ దేవుడు ఏం కోరుతానంటే ముందు నీ సంగతి, తర్వాత ముందు నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల నిమిత్తం నువ్వు ప్రార్థన చేయి, అది ముఖ్యం అన్నాడు. అయ్యా వాళ్ళకేమయ్యా, వాళ్ళు బాగానే తెచ్చారు, నేనే బాధల్లో ఉన్నాను ప్రభువా, వాళ్ళ కోసం చేయమంటావు ఏంది నాయన? ఏముందమ్మా నీ సమస్య ఏంది? అప్పులు ప్రభువా, అప్పులయ్యా, అప్పులు. ఎందుకయ్యా అప్పులు? నేను ఏది చేసినా నాకు సక్సెస్ కాలేదు. సక్సెస్ ఎందుకు కాలేదు? జనాలు నీకు సపోర్ట్ చేయలే. సో జనమే కారణం. ఓకేనా? అప్పులు అయిపోయావు. ఇప్పుడు అప్పులు నీకు ఇచ్చిన వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు నీ మీద అటాక్ చేయకుండా ఉండాలంటే ఇప్పుడు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలిగా. చేయకపోతే ఏం చేస్తారు? వాళ్ళు వచ్చి నీ మీద అటాక్ చేస్తారు, అప్పులు ఇచ్చిన వాళ్ళు. కాబట్టి ఇప్పుడు సమస్యలకి కారణం బయట జనమే, నిన్ను మళ్ళా సమస్యకు గురి చేసేది కూడా బయట జనమే. కాబట్టి ఇప్పుడు ఈ 2 బయట జనం చేతుల్లో ఉన్నాయి. కాబట్టి ముందు మనం ఎవరి కోసం చేయాలి? ముసలమ్మ ఇంట్లో వండుకుందంట. చిన్నప్పుడు నాకు ఎన్ని కథలు మా నాన్న చెప్పేవాడు, చాలా కథలు. నా లక్క అదే, దేవునికి స్తోత్రం. వెనకటి రోజుల్లో దొంగోళ్ళు గడ్డపారలు తీసుకొచ్చి కన్నాలు వేసేవాడు ఇళ్ళకి. ముసలమ్మ ఒక్కతే ఇంట్లో వండుకుంది. ఇంటి వెనకేమో 3 దొంగోడు కన్నం వేస్తున్నాడు. ఆ కన్నంలో గుండా లోపలికి వస్తాడు. ఈ ముసలమ్మ సొమ్మంతా దోచుకొని పోతాడు. ఏందని అడిగితే ఏమైనా చేస్తాడు. వాడు కష్టపడి కన్నం దొబ్బుతున్నాడు. ఈమెకు వినపడింది, శబ్దం వినపడింది. ఒక్కతే ఉంది, ఎవరు లేరు సపోర్ట్. ఏం చేయాలా? గుండెలు దడ పెరిగిపోతుంది. ఎందుకంటే సగం పడ దొవ్వాడు వాడు. తవ్వి 3 భాగాలు దొవ్వేశాడు. ఇంకేం లేదు, ఒక్క భాగమే ఉంది. ఆ ఒక్క భాగం దొవ్వాడంటే వచ్చేయచ్చు లోపల కూడా. వెనకటి రోజుల్లో దొంగలు కన్నం వేసి దొంగిలేవాళ్ళని యేసయ్య చెప్పాడు బైబిల్లో. దొంగలు కన్నము వేసి దొంగిలిదరు అని. అట్లా 3 భాగాల కన్నం దొవ్వి ఇంకొక భాగం ఉంది. ఇక ఎంటర్ అవ్వబోతున్నాడు. ఆ కొంచెం కూడా దవ్వుకొని ముసలమ్మ ఒక ఆలోచన చేసింది. అప్పుడు 3:30-4 అయింది. బాగా నిద్రజాం అనుకోండి. అప్పుడే నిద్ర లేచినట్టుగా మంచం మీద నుంచి లేచి కూర్చుంది. కూర్చొని ఆమె అందట పెద్దగా, హా దేవుడా, ఇరుగు చల్లనా పొరుగు చల్లనా, ఇంటి వెనక కన్నం వేసే దొంగోడు చల్లగా ఉండాలి నాయన అందంట. వాడి గడ్డపార ఆపేశాడు. ఒరే ముసలమ్మ నా చల్లదనాన్ని కూడా కోరిందే, నేను కూడా బాగుండాలని కోరుకుందే. ఇంత మంచిదాన్ని ఇల్లు దోచుకొని నేనేం బాగుపడతాను ఛత్ అని వెళ్ళిపోయాడంట. ఏం కోరింది? తన గురించి కోరలా. పెద్దోళ్ళ కథలు ఎలా ఉంటాయో చూడండి, జ్ఞానంతో కూడిన కథలు. దేవుడా, ఈ దొంగోడు మాయదారి దొంగోడు నా ఇంటికి వచ్చి పడ్డాడు, దేవుడా నన్ను కాపాడు దేవుడు అల్లా. హా దేవుడా, ఇరుగు చల్లనా పొరుగు చల్లనా, ఇంటి అన్నక కన్నం వేసే దొంగోడు చల్లనా. ఇక అంతే, గడ్డపార వాడు ఆపేశాడు, పని ఆపేసి వెళ్ళిపోయాడు. తర్వాత పోయి చూస్తే 3 భాగాలు దూకున్నాడు. తను పలికినటువంటి ఒక ఆశీర్వచనం, ఒక శుభవచనం దొంగవాడి మనసును కూడా కరిగించింది.
కఠినాత్ముడైన వాని హృదయం కూడా కరిగించింది. అట్లాగా అయ్యా పరోపకారార్థం ఇదం శరీరమని, పరుల మేలు కోరేవాడిని దేవుడు దీవిస్తాడు, పరుల ఆశీర్వాదాన్ని కోరేవాడిని ఎప్పటికైనా దేవుడు దీవిస్తాడు. స్వల్పంగా కొన్ని కష్టాలు ఉండొచ్చు, కొన్ని నష్టాలు ఉండొచ్చు, కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కొన్ని ఎదురు దెబ్బలు తగలొచ్చు, కానీ ఒకటి మాత్రం నిజం, పరోపకారార్థం ఇదం శరీరం అని, ఇతరుల ప్రయోజనార్థమై నేను బ్రతకాలి, ఇతరులకు మేలు చేయాలి అనుకునే వారికి తప్పకుండా దేవుడు కృపనిస్తాడు. అదే కోరమన్నాడు అసలు దేవుడు. కాబట్టి ఇప్పుడు మనం విజ్ఞాపన అనే దానిలో మొట్టమొదట గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఇతరుల కొరకు దేవునిని అడుగుట. రాసుకున్నారా? చదువు లేని వాళ్ళు ఏం రాసుకుంటారులే పాపం. మైండ్లో పెట్టుకోండి అమ్మా, హృదయంలో పెట్టుకోండి. ప్రతిరోజు నిద్ర లేవగానే ముందు ప్రభా నన్ను దీవించయ్యా అని అడుక్కోవాకు. ప్రభా నా సమాజము దర్శించు, నా సమాజ ప్రజల్ని క్షేమంగా కాపాడు. నువ్వు ఆఫీస్లో వర్క్ చేసే వ్యక్తివైతే, జాబ్ చేసే వ్యక్తి, నా కొలీగ్స్ని దీవించు ప్రభా. నువ్వు కర్మాగారంలో పనిచేసే కార్మికుడు అయితే నాతోటి సహకార్మికులను దీవించు ప్రభువా. నువ్వు ఒక రైతు అయితే నాతోటి పొలాలు కలిగినటువంటి వ్యక్తులను దీవించు, వారి పొలములను దీవించు. వారు క్షేమంగా ఉంటే నేను క్షేమంగా ఉంటాను అయ్యా అని ఇతరుల కొరకు విజ్ఞాపన చేయటం అనేది మంచిది. కరోనా అనేది ఎక్కడో స్టార్ట్ అయింది, మొత్తానికి వ్యాపించింది, చాలామందిని గాజేసింది. ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది? అది చైనాలో స్టార్ట్ అయింది. ఎంత దూరం ప్రయాణం చేసిందో చూడండి, వచ్చి భారతదేశం మొత్తాన్ని చుట్టేసింది, చాలామందిని ఎత్తేసింది. అందుకే చెప్తున్నాను, అక్కడెక్కడో ఉందిలే మనకెందుకు అనుకోకూడదు. ఎక్కడో ఉన్నది మనకు వచ్చి తగిలే అవకాశం ఉంది కనుక సభ్య సమాజం కోసం ప్రతిరోజు మనం విజ్ఞాపన, అన్నిటికంటే ముఖ్యంగా విజ్ఞాపన చేయాలి అన్నాడు దేవుడు, రాయించాడు. పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాటలే, పౌలు మాటలు కాదు, తిమోతి మాటలు కాదు, నా మాటలు కాదు, పరిశుద్ధాత్మ దేవుడే రాయించిన మాటలు. ఎంత సీరియస్గా తీసుకోవాలి, వీటిని తీసుకోవాలి ఖచ్చితంగా. రెండవది ఏమన్నాడు? ప్రార్థన అన్నాడు. ప్రార్థన అంటే మీకు తెలిసిన అర్థం చెప్పండి. అసలు ప్రార్థన అంటే ఏంది మీకు తెలిసిన అర్థం చెప్పండి. చాలా సంవత్సరాలుగా మీరు చర్చికి వస్తున్నారుగా, తెగింటారుగా పెట్టి మొకాళ్ళు. చెప్పండి, ప్రార్థన అంటే మీకు ఏం అర్థమైంది చెప్పండి. దేవునితో ఏం మాట్లాడతావు? సో ప్రార్థనకు ఒక అర్థం దేవునితో మాట్లాడు. మీకు తెలిసి అంతవరకు సంతోషం, ఆ మొక్కన్న చెప్పి పరువు కాపాడారు. దేవునితో మాట్లాడు. ఇంకొక విషయం చెప్తా వినండి. విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు మనం దేవుని రిక్వెస్ట్ చేయటం విజ్ఞాపన. ప్రార్థన అంటే అసలు అర్థం దేవుని సంకల్పము భూమి మీద నెరవేరునట్లు కోరుట. అది ఒరిజినల్గా ప్రార్థన అంటే. అర్థమైందా? దేవుని సంకల్పాలు భూమి మీద నెరవేర్చబడుట కొరకు మనం కోరుట, అవి నెరవేర్చబడుట కొరకు మనం దేవుని కోరుట, అది ప్రార్థన. దీని గురించి గతంలో ఒకసారి చెప్పాను నేను. దేవుడు భూమి మీద కార్యాలు చేయాలంటే భూమి మీద పరిశుద్ధులు ప్రార్థించకుండా దేవుడు ఏం చేయలేడు. బలవంతుడేగా, సర్వాధికారేగా, అయినా సరే భూమి మీద పరిశుద్ధులు ప్రార్థించకపోతే దేవుడు కదలాతి కాదు. దేవుడు కదలాలంటే ఖచ్చితంగా భూమి మీద పరిశుద్ధులు ప్రార్థన చేయాలి. ఏమని తెలుసా? దేవా, అనాది నుంచి నువ్వు ఏది సంకల్పించావో భూమి మీద అది నెరవేరాలి.